వెల్కమ్ టు ఐఈసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెక్స్ట్ స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్గా చెప్పచ్చు, అది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో మనకి జగనన్న విద్యా దీవెన ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం అమలవుతుందో, సో దానికి సంబంధించి రెండో విడత నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని రీసెంట్గా రిలీజ్ చేశారు, ఆ గ్రాంట్స్ని. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో టోటల్గా మనకి 10,97,000 మంది స్టూడెంట్స్ ఈ పథకం వల్ల లబ్ధి పొందుతున్నారు రెండో విడతలో. ఈ 10,97,000 మంది స్టూడెంట్స్కి కూడా 693.81 కోట్లు 693 crores అప్రాక్సిమేట్లీ అండ్ 10,97,000కి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది ఆ గ్రాంట్స్ని. అది కూడా మనకి జగనన్న విద్యా దీవెన పథకం కింద. సో జగనన్న విద్యా దీవెన పథకంలో ఏంటి అంటే, సో ఎవరైతే మనకి లైక్ డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు అండ్ డిఫరెంట్ కేటగిరీస్, పాలిటెక్నిక్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, ఎవరైతే చదువుతున్నారో సో ఈ డిగ్రీ, ఇంజనీరింగ్ ఇలాంటివి చదివే వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క మదర్స్ అకౌంట్లో ఈ అమౌంట్ అనేది చేర్చబడుతుంది, వాళ్ళకి అయ్యే మొత్తం ఖర్చు కూడా. సో అది జగనన్న విద్యా దీవెన కానుక కింద చెప్తున్నారు, జగనన్న విద్యా దీవెన స్కీమ్ కింద చెప్తున్నారు. దానికి సంబంధించిన ఏదైతే అమౌంట్ ఉందో ఇటీవల సెకండ్ స్టేజ్ లేదా సెకండ్ ఫేజ్లో సో దీన్ని విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ అది. అలాగే ఇంకొకటి వచ్చేసి జగనన్న వసతి దీవెన అని చెప్పేసి ఉంది. సో జగనన్న వసతి దీవెనలో ఏంటి అంటే, ఒకటి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10,000 గాను, అండ్ నెక్స్ట్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి వచ్చేసి మనకి దట్ ఈస్ 15,000 గాను, ఐటీఐ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి 10,000 గాను, అండ్ నెక్స్ట్ ఎవరైతే ఇంకా డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 20,000. హాస్టల్కి అండ్ ఇతర ఖర్చులు ఏవైతే ఉంటాయో వాళ్ళకంటూ ఈ అమౌంట్ అనేది ఇవ్వబడుతుంది. డిగ్రీ లాంటివి చదివే వాళ్ళకి 20,000, పాలిటెక్నిక్ లాంటివి చదివే వాళ్ళకి 15,000 అండ్ ఐటీఐ వాళ్ళకి వచ్చేసి మనకి 10,000 హాస్టల్ ఖర్చులు ఇతర ఖర్చుల కోసం అని చెప్పేసి. అండ్ గవర్నమెంటే, ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది జగనన్న వసతి దీవెన కింద. సో వీళ్ళు చదువుకోవడానికి ఏదైతే ఫీజు కావాల్సి వస్తుందో ఆ ఫీజుని ఆ పర్టిక్యులర్ స్టూడెంట్ యొక్క మదర్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. అది వచ్చేసి మనకి జగనన్న విద్యా దీవెన పథకం. సో ఈ రెండు కూడా మనకి సెకండ్ ఫేజ్కి సంబంధించిన నిధుల్ని ఇటీవల మనకి రిలీజ్ చేశారని చెప్పచ్చు. సో ఆ రిలీజ్ చేసిన దాంట్లో మనకి ఈ వాల్యూస్ అనేవి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, బిశ్వభూషణ్ హరిచందన్. సో బిశ్వభూషణ్ హరిచందన్ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్గా ఉన్నారు. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి ఇండియా సైకిల్స్ ఫర్ ఛాలెంజ్ అండ్ అనే దానికి సంబంధించింది. ఇండియా సైకిల్ ఫర్ చేంజ్ ఛాలెంజ్. సో దీనికి సంబంధించి భారతదేశంలోని 11 సిటీస్కి ఇటీవల యూనియన్ గవర్నమెంట్ మనకి అవార్డుని ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి తెలంగాణకి, ఒడిస్సా, మహారాష్ట్రకి సంబంధించిన సిటీస్ కూడా ఉన్నాయి. సో ఈ కరెంట్ అఫైర్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ పాలసీ అని చెప్పేసి ఒక చట్టాన్ని 2006లో తీసుకొచ్చింది, ఒక పాలసీని, నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ పాలసీ. సో ఇదేంటి అంటే అర్బన్ ఏరియాస్లో, పట్టణాల్లో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో సర్వీసెస్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వీటిలో డెవలప్మెంట్ చేంజెస్ తీసుకురావడానికి ఈ పాలసీని తీసుకొచ్చింది.
ఈ పాలసీ కింద ఇటీవల మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ అనే ఛాలెంజ్ని తీసుకొచ్చింది. ఎందుకంటే ప్రతి సిటీస్లో కూడా మ్యాక్సిమం ఈ సైక్లింగ్ని అలవాటు చేసేలాగా లేదా బైసికల్స్ని ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేసేలాగా, సో అందుకని చెప్పేసి మనకి ఈ ఛాలెంజ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ ఛాలెంజ్కి సంబంధించి ఇటీవల మనకి భారతదేశంలో 11 సిటీస్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ని చూపించడం జరిగింది. లైక్ మహారాష్ట్ర విషయానికి వచ్చేటప్పటికి మనకి మహారాష్ట్ర ప్రదేశం నుంచి పింప్రి చించివాడ, సో మనకి పింప్రి చించివాడ అనే ప్రదేశం ఏదైతే ఉందో చించవాడ, సో ఆ ప్రదేశం ఒకటి సెలెక్ట్ అయింది. అలాగే ఇంకొక ప్రదేశం వచ్చేసి మనకి నాగ్పూర్. ఈ 2 సిటీస్ కూడా మనకి ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ ఛాలెంజ్లో అవార్డుని గెలుచుకున్నాయి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ కర్ణాటక. సో కర్ణాటక వచ్చేటప్పటికి బెంగళూరు సెలెక్ట్ అవ్వడం జరిగింది కర్ణాటక నుంచి. అండ్ దాని తర్వాత తెలంగాణ విషయానికి వస్తే, సో తెలంగాణలో హైదరాబాద్ అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఇవ్వలేకపోయింది. సో ఈ స్థానాన్ని వరంగల్ దక్కించుకోవడం జరిగింది తెలంగాణకు సంబంధించి. అండ్ ఒడిస్సాకు వచ్చేటప్పటికి మనకి భువనేశ్వర్. సో ఇవి మోస్ట్లీ సౌత్లో స్టేట్స్ అని చెప్పొచ్చు. ఒడిస్సా భువనేశ్వర్, తెలంగాణ వచ్చేటప్పటికి వరంగల్, అండ్ కర్ణాటక బెంగళూరు, మహారాష్ట్ర పింప్రి చించవాడ అండ్ యాజ్ వెల్ యాజ్ నాగ్పూర్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వెస్ట్ బెంగాల్లో న్యూ కోల్కత్తా ఏదైతే సిటీ ఉందో, సో ఆ న్యూ కోల్కత్తా ఒకటి. అండ్ నెక్స్ట్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఒకే ఒక్క స్టేట్ ఈ రికార్డ్ని సొంతం చేసుకుంది, అది కూడా నాగాలాండ్లోని కోహిమా ప్రదేశం. సో నెక్స్ట్ పంజాబ్ హర్యానాకి సంబంధించి చండీగఢ్ సెలెక్ట్ అయింది. అండ్ గుజరాత్ నుంచి అత్యధికంగా 3 సిటీస్ సెలెక్ట్ అయ్యాయి. ఒకటి రాజ్కోట్, అండ్ రెండోది వడోదర, అండ్ మూడోది సూరత్. సో ఈ 3 గుజరాత్ నుంచి సెలెక్ట్ అయితే చండీగఢ్ పంజాబ్ హర్యానా నుంచి సెలెక్ట్ అయింది. అండ్ న్యూ కోల్కత్తా వెస్ట్ బెంగాల్ నుంచి సెలెక్ట్ అయింది. ఈ 5 నార్త్ సైడ్ అని చెప్పచ్చు. నార్త్ ఈస్ట్ సైడ్ వచ్చేటప్పటికి నాగాలాండ్ ఇన్ కోహిమా. సో ఇవి అండ్ ఇది ఒకటి. దీంతో 6 స్టేట్స్ మనకి ఈ 11 అవార్డ్స్లో ఉన్నాయి. అండ్ ఇంకా సౌత్కి వచ్చేటప్పటికి మహారాష్ట్రలో 2 నాగ్పూర్ అండ్ పింప్రి, అండ్ కర్ణాటక వచ్చేటప్పటికి బెంగళూరు, అండ్ తెలంగాణ వచ్చేటప్పటికి వరంగల్, అండ్ ఒడిస్సా వచ్చేటప్పటికి భువనేశ్వర్. టోటల్గా ఈ 11 సిటీస్ కూడా భారతదేశానికి చెందిన వివిధ స్టేట్స్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఈ ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ని మనకి అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఈ 11 ప్లేసెస్ ఉండడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ర్యాంకింగ్కి సంబంధించింది. నేచర్ ఇండెక్స్ ర్యాంకింగ్ ఈ సంవత్సరం రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించింది. నేచర్ ఇండెక్స్ ర్యాంకింగ్ వచ్చేసి మనకి ఒక హై ఇండికేటర్ ర్యాంకింగ్గా కూడా చెప్తాం న్యాచురల్ సైన్స్ లాంటి విభాగాల్లో. సో న్యాచురల్ సైన్స్ లాంటి విభాగాల్లో రీసెర్చ్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పలు యూనివర్సిటీస్కి ఒక హై క్వాలిటీ ఇండికేటర్గా మనకి నేచర్ ఇండెక్స్ రేటింగ్ని చెప్పచ్చు. అలాంటి నేచర్ ఇండెక్స్ రేటింగ్లో మనకి భారతదేశానికి సంబంధించిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే ఉందో అది 17th పొజిషన్ని సెక్యూర్ చేసుకుంది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది మనకి 17th పొజిషన్ని ఏ ర్యాంకింగ్లో ఇటీవల సంపాదించింది అంటే నేచర్ ఇండెక్స్ ర్యాంకింగ్ అనే దాంట్లో. అదే ర్యాంకింగ్లో అదే సూచికలో టాప్ యూనివర్సిటీగా ఉన్నది ఏది అంటే చైనా కంట్రీకి సంబంధించి చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్. సో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్ అనేది మనకి టాప్గా ఉంది. దాని సెకండ్ వచ్చేటప్పటికి హార్వర్డ్ యూనివర్సిటీ ఫ్రమ్ ద యూఎస్ఏ, సో అది సెకండ్ ఉంది. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి మనకి జర్మనీకి సంబంధించిన మ్యాక్స్ ప్లాంక్ సొసైటీ అనేది థర్డ్లో ఉంది. సో టాప్ 3లో వచ్చేసి ఒకటి చైనీస్ అకాడమీ, అండ్ సెకండ్ హార్వర్డ్ యూనివర్సిటీ యూఎస్ఏ, అండ్ ద థర్డ్ వన్ వచ్చేటప్పటికి ముఖ్యంగా మనకి మ్యాక్స్ ప్లాంక్ సొసైటీ జర్మనీ. సో ఈ 3 కూడా ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలాగే 17th పొజిషన్ని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇండియాకి సంబంధించి సెక్యూర్ చేసుకుంది. ఇండియాలో కూడా అన్ని యూనివర్సిటీలో టాప్ ర్యాంకింగ్లో ఈ ఇండెక్స్లో ఉన్నది ఏది అంటే ఈ యూనివర్సిటీగానే గుర్తుపెట్టుకోవచ్చు. అంటే గత కొద్ది కాలంగా ఈ సంవత్సరంలో చూసుకుంటే భారతదేశానికి సంబంధించి యూనివర్సిటీస్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ సెంటర్స్ కావచ్చు, పలు అభివృద్ధిగా డెవలప్ అయ్యాయి, అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టాయని చెప్పాలి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఐఐటి హైదరాబాద్. సో ఐఐటి హైదరాబాద్ వచ్చేసి రీసెంట్గా ఒక దాన్ని డెవలప్ చేయడం జరిగింది, కోవి హోమ్ అని చెప్పేసి. సో కోవి హోమ్ ఈజ్ రీసెంట్లీ డెవలప్డ్ బై విచ్ థింగ్ అంటే ఐఐటి హైదరాబాద్ డెవలప్ చేసింది. ఇది ఇలా పక్కన పెడితే నెక్స్ట్ క్యూఎస్ అని చెప్పేసి మనకి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అని చెప్పి ఈ సంవత్సరం రిలీజ్ అయ్యాయి. ఈ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో డిఫరెంట్ ఇండికేటర్స్ ఉన్నాయండి. సో ఆ ఇండికేటర్స్లో వన్ ఆఫ్ ద ఇండికేటర్గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇండికేటర్ అనమాట. ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇండికేటర్లో ప్రపంచంలోనే టాప్ ప్లేస్లో నిలిచింది ఏది అంటే ఇండియాకి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అనేది రీసెర్చ్ ఇండికేటర్ రీసెర్చ్ కేటగిరీలో ప్రపంచంలోనే టాప్ ప్లేస్లో నిలిచింది ఈ క్యూఎస్ ఇచ్చిన ఇటీవల ర్యాంకింగ్స్లో.
అలాగే నేచర్ ఇండెక్స్ ర్యాంకింగ్ ఇచ్చిన దాంట్లో భారతదేశానికి సంబంధించిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 17th ప్లేస్ని సెక్యూర్ చేసుకుంది. అలాగే ఐఐటి హైదరాబాద్ ఇటీవల కోవి హోమ్ అనే దానిని డెవలప్ చేయడం కూడా జరిగింది. ఇవి కొన్ని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇది ప్రజెంట్ కరెంట్ అఫైర్గా కూడా చెప్పొచ్చు. సో నెక్స్ట్ అపాయింట్మెంట్కి సంబంధించింది డాక్టర్ సందీప్ అటావర్ న్యూస్లో ఉన్నారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే ఉందో 1981లో స్థాపించబడింది. సో దాంట్లో మనకి వన్ ఆఫ్ ద ప్యానల్ ఉన్నారు అండ్ ప్రపంచంలో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఈ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి సో వాళ్ళల్లో ఎక్స్పర్ట్స్ని తీసుకుని ఒక ప్యానల్ని కూడా ఏర్పాటు చేసింది మనకి ఏదైతే ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉందో ఇది 1981లో స్థాపించబడింది. ఆ ప్యానల్లో ఫస్ట్ ఇండియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వన్ ఆఫ్ ద మెంబర్గా అపాయింట్ అయిన వ్యక్తి వచ్చేసి మనకి డాక్టర్ సందీప్ అటావర్. సో ఈయన ప్రస్తుతం కిమ్స్లో వర్క్ చేస్తున్నారు. సో కిమ్స్లో హార్ట్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్స్టిట్యూట్కి హెడ్గా వర్క్ చేస్తున్న ఎవరైతే సందీప్ అటావర్ ఉన్నారో సో ఈయన ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ సంస్థలో కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ ఇండియాకి సంబంధించి ఒక ఇండియన్ ఫస్ట్ టైం ఇందులో వన్ ఆఫ్ ద మెంబర్గా అవ్వడం కూడా ఇంపార్టెన్స్గా చెప్పొచ్చు. ఈ ప్యానెల్ మెంబర్స్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా హార్ట్ అండ్ లంగ్ మార్పిడి ఉంటుంది కదా, ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన రూల్స్ని కానీ దానికి సంబంధించిన గైడ్లైన్స్ని కానీ ఈ సంస్థే మనకి జారీ చేయడం జరుగుతుంది. అలాంటి సంస్థలోని కమిటీలో వన్ ఆఫ్ ద ఇండియన్ అండ్ ద ఫస్ట్ ఇండియన్గా ఎవరైతే కిమ్స్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫర్ దట్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్స్టిట్యూట్కి వర్క్ చేస్తున్నారో సో మనకి డాక్టర్ సందీప్ అటావర్ గారు ఈయన అపాయింట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి గ్లోబల్ ఎడ్యుకేషన్ సమిట్. క్లియర్? గ్లోబల్ ఎడ్యుకేషన్ సమిట్ని ఇటీవల ఎవరు నిర్వహిస్తున్నారు అంటే యూకే అండ్ కెన్యా ఈ రెండు కలిసి మనకి గ్లోబల్ ఎడ్యుకేషన్ సమిట్ని నిర్వహిస్తున్నాయి. అండ్ ఎక్కడ నిర్వహిస్తున్నాయి అంటే లండన్ కేంద్రంగా. సో ఈ సమిట్ని నిర్వహించి దీని ద్వారా $5 బిలియన్ ఫండ్ని రైజ్ చేస్తున్నారంట. $5 బిలియన్ ఫండ్ని రైజ్ చేయనున్నారు లండన్ కేంద్రంగా ఈ యూకే కెన్యా కలిసి మనకి గ్లోబల్ ఎడ్యుకేషన్ సమిట్ అనే దాన్ని కండక్ట్ చేసి. ఇది దేనికోసం అంటే చాలా కంట్రీస్ యాజ్ పర్ దట్ ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటి అంటే 70 to 90% ఆఫ్ కంట్రీస్లో చాలా కంట్రీస్లో ప్రీ స్కూల్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ చిల్డ్రన్స్కి ప్రొవైడ్ చేయలేకపోతున్నారు పిల్లలకి. ఎందుకంటే ఒకటి అక్కడున్న న్యాచురల్ కెలామిటిక్ వేరియేషన్స్ వల్ల కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి సివిలియన్ వార్స్ కావచ్చు, లేకపోతే టెర్రరిస్ట్ దాడులు కావచ్చు, అది ఏదైనా సరే చాలా అటు క్లైమేట్ కారణంగా మనుషుల కారణంగా రీసోర్సెస్ లేకపోవడం వల్ల లేకపోతే ఆర్థిక పరంగా వీటి వల్ల 70 to 90% చాలా కంట్రీస్లో అంటే ప్రీ స్కూల్ కానీ నార్మల్ స్కూల్స్ కానీ చిల్డ్రన్స్కి అవైలబుల్గా లేవు. సో అలాంటి దాంట్లో మోస్ట్లీ ఆఫ్రికాలోని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్రికన్ కాంటినెంట్లో సో ఆ కంట్రీస్ ఫస్ట్ లిస్ట్లో ఉన్నాయి. అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ కెన్యాగా చెప్పొచ్చు. కెన్యా టాప్ 50లో ఇది స్థానం సంపాదించుకుంది. ఎందుకంటే కెన్యాలో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో సో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇది ప్రొవైడ్ చేయలేకపోతుంది. సో ఇలాంటి కెన్యా లాంటి కంట్రీలు చాలా ఉన్నాయి. ఇంకొక కంట్రీ ఉంది మనకి సోమాలియా. ఇది కూడా ఆఫ్రికన్ కాంటినెంట్లో కంట్రీనే. ఇక్కడ 10% పిల్లలు మాత్రమే చదువుకుంటున్నారు. అండ్ ఇంకొక కంట్రీ ఉంది, దాని పేరు మనకి ఎరిత్రియా అంటాం. సో ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి హయాతి. ఇది ఒక ఐలాండ్. హయాతి కావచ్చు, ఎరిత్రియా కావచ్చు, సోమాలియా అండ్ యాజ్ వెల్ యాజ్ కెన్యా అంటే అటు ఆఫ్రికన్ కాంటినెంట్లోని ఈ కంట్రీస్ కావచ్చు లేదా ఐలాండ్స్ లాంటి హయాతి కావచ్చు, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ని పిల్లలకి ఇవ్వలేకపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ దీనికి కారణం అవుతుంది. అందుకని చెప్పేసి ఈ ఆర్థిక పరంగా వీళ్ళకి హెల్ప్ చేయడం కోసం యూకే కెన్యా కలిసి ఇలాంటి సమిట్ని లండన్ కేంద్రంగా నిర్వహించాయి. అది ఇక్కడ మెయిన్ థింగ్. అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకొకసారి వేరే కరెంట్ అఫైర్స్ని కూడా రివైజ్ చేద్దాం. ఒకటి వచ్చేటప్పుడు మనకి సోమాలియా, ఇది మీకు గుర్తుంటే అండ్ రీసెంట్గా మనకి ఒక ఎక్సర్సైజ్ అనేది ఇండియన్ షిప్ ఏదైతే ఉందో ఈస్టర్న్ కోస్టల్ ఏరియా దగ్గర మనకి ఒక ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం కూడా జరిగింది. ఎక్సర్సైజ్ కట్లాస్ అని చెప్పేసి నిన్న మొన్న డిస్కస్ చేసాం. ఆ ఎక్సర్సైజ్ కట్లాస్ మనకి ఈస్టర్న్ కోస్టల్ ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ
సో అక్కడ మనకి టాంజానియా ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది, దానితో పాటు సోమాలియా కూడా ఉంది. నెక్స్ట్ వన్ ఎరిత్రియా, ఇథియోపియాకి మధ్య చాలా గొడవలు ఉన్నాయి. ఆ గొడవల వల్లే అండ్ ఒకరొక రకంగా ఈ రెండు కంట్రీస్ సరిగ్గా డెవలప్ అవ్వలేదని చెప్పాలి. ఈ గొడవల్ని సెటిల్ చేసే నేపథ్యంలో కొన్ని ఒప్పందాలను కుదిర్చారు అబే అహ్మద్. సో అబే అహ్మద్ గారికి 2019లో వరల్డ్ నోబెల్ పీస్ ప్రైజ్ రావడం కూడా జరిగింది దీనికి సంబంధించి. అది ఒక విషయంగా చెప్పొచ్చు. అలాగే ఇక్కడ కెన్యా ఉంది కదా, సో కెన్యా వచ్చేటప్పటికి మనకి నైరోబీ అనేది మీకు గుర్తుండాలి, నైరోబీ. సో ఈ నైరోబీలో మనకి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఇక్కడ లొకేట్ అయి ఉంది. సో నైరోబీ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ కెన్యాగా చెప్పొచ్చు. ఇక్కడ మనకి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది లొకేట్ అయి ఉంది. ఇది దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. కానీ ఈ కరెంట్ అఫైర్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటీవల గ్లోబల్ ఎడ్యుకేషన్ సమిట్ ఎక్కడ జరిగింది అంటే లండన్లో. అండ్ ఎవరెవరికి అంటే యూకే అండ్ కెన్యా రైస్ చేశాయి, ఈ సమిట్ని స్టార్ట్ చేశాయి. ఎంత మొత్తాన్ని వీళ్ళు రైస్ చేయాలని అనుకుంటున్నారు అంటే $5 billion. క్లియర్. సో నెక్స్ట్ వన్ రావిడిస్వేర్ అనే ఒక డ్రగ్ మనకి కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది. దీన్ని మలేషియా ఇంట్రడ్యూస్ చేసింది, దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఆల్రెడీ మనకి తెలుసు 28th జూలై అనేది వరల్డ్ హెపటైటిస్ డే కింద మనం రికగ్నైజ్ చేయడం జరిగింది. వరల్డ్ హెపటైటిస్ డే అనేది ఎప్పుడు అంటే సో దట్ ఈస్ మనకి జూలై 28గా చెప్పచ్చు. సో ఈ హెపటైటిస్లో మనకి హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అని చెప్పేసి ఉన్నాయి. సో హెపటైటిస్ సి ఏదైతే ఉందో సో ఇది ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఏంటి అంటే లంగ్స్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. సో యాక్చువల్గా మనకి టాటూస్ వేయించుకుంటారు చాలామంది, టాటూస్, నీడిల్స్. సో దాని నుంచి వచ్చే బ్లడ్ వల్ల ఇది ఇన్ఫెక్ట్ అవుతుందని కూడా చెప్తూ ఉంటున్నారు. సో ఈ హెపటైటిస్ సికి సంబంధించి చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎఫిషియన్సీతో వర్క్ అయ్యే మలేషియా ఒక డ్రగ్ని కనిపెట్టడం జరిగింది. ఆ డ్రగ్ పేరే రావిడిస్వేర్. సో దట్ ఈజ్ ఇన్ న్యూస్. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది హెపటైటిస్ సికి కొత్తగా ఒక డ్రగ్ని తీసుకొచ్చింది ఎవరు అంటే రావిడిస్వేర్. అండ్ ఏ కంట్రీకి సంబంధించి అంటే మలేషియా. సో మలేషియా యొక్క క్యాపిటల్ ఏది అని అడిగితే సో కులాలంపూర్. సో కులాలంపూర్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ మలేషియా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది జీకే ఫ్యాక్ట్ కిందకు వస్తుంది. మలేషియా పలుసార్లు న్యూస్లోకి వస్తే కనుక మనకి ఇది అవసరం అవుతుంది కాబట్టి మలేషియా క్యాపిటల్ కులాలంపూర్. అండ్ ఇటీవల రావిడిస్వేర్ అనేది న్యూస్లో ఉంది. అది ఒక డ్రగ్ మలేషియా ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ దేనికోసం అంటే హెపటైటిస్ సి అనే దానికోసం. వరల్డ్ హెపటైటిస్ డే అనేది ఎప్పుడు అంటే జూలై 28. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, డ్రగ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సో అది ఒక ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేసింది, నెగ్లిజబుల్ డిసీజ్ డ్రగ్ ఇనిషియేటివ్ అని. సో నెగ్లిజబుల్ డిసీజ్ డ్రగ్ ఇనిషియేటివ్ అని ఏదైతే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ డ్రగ్ రీసెర్చ్ స్టార్ట్ చేసిందో సో దాంట్లో మలేషియా ఒక వన్ ఆఫ్ ద ఫార్మ్ కింద వన్ ఆఫ్ ద పార్ట్నర్గా జాయిన్ అయ్యి సో ఈ డ్రగ్ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది. అది ఈ న్యూస్కి సంబంధించింది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రగ్ దేనికి సంబంధించింది, ఏ కంట్రీకి సంబంధించింది అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో ఇది మలేషియా ఇవ్వడం జరిగింది, మలేషియా ఇంట్రడ్యూస్ చేసింది. హెపటైటిస్ సి గురించి డ్రగ్ నేమ్ రావిడిస్వేర్. సో నెక్స్ట్ వచ్చి బుక్ అండ్ ఆథర్కి సంబంధించి బ్రాండ్ న్యూ నేషన్ అనేది బుక్. సో దీన్ని రాసింది మనకి రవీందర్ కౌర్. ఆథర్ వచ్చేసి రవీందర్ కౌర్ అండ్ బుక్ నేమ్ వచ్చి మనకి బ్రాండ్ న్యూ నేషన్. ఈ ఆథర్ ఇంకొక బుక్ని కూడా రాసి ఉన్నారు, సిన్స్ 1947. సో సిన్స్ 1947 పార్టీషియన్ నెరేటివ్స్ అమాంగ్ ద పంజాబీ మైగ్రెంట్స్ టు ఢిల్లీ అనే బుక్ని కూడా రాసింది ఎవరు అంటే మనకి రవీందర్ కౌర్. సో ఆ రవీందర్ కౌరే అగైన్ ఇంకో బుక్ని కూడా రాసున్నారు రీసెంట్గా, అది బ్రాండ్ న్యూ నేషన్ అనేది. సో ఇది మనకి బుక్ అండ్ ఆథర్కి సంబంధించింది. ప్రీవియస్ బుక్ మాత్రం సిన్స్ 1947 ఏదైతే ఉందో మనకి పార్టీషియన్ నెరేటివ్స్ అమాంగ్ ద పంజాబీ మైగ్రెంట్స్ టు ఢిల్లీ అనేది ఇంకొక బుక్గా చెప్పొచ్చు ఈ ఆథర్కి సంబంధించి. అండ్ బుక్ అండ్ ఆథర్ ఇవి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ కూడా 31st జూలై అనే దాన్ని నేషనల్ అవోకాడో డే కింద రికగ్నైజ్ చేశారు. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో 31st జూలై అనేది మనకి దేనికి సంబంధించింది అంటే నేషనల్ అవోకాడో డేకి సంబంధించింది. అండ్ ఇండియాలో దీన్ని ఫేమస్గా బటర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారంట. అండ్ మోర్ ప్రాబబ్లీ ఇండియాలో ఇలాంటి అవోకాడో కమర్షియల్ కల్టివేషన్కి, కమర్షియల్ ఫ్రూట్కి సంబంధించింది కాదండి. ఇండియాలో చాలా తక్కువ దొరుకుతుంది, చాలా తక్కువ ప్లేసెస్లో, లైక్ కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర,
లేదా హిమాలయాల్లోని సిక్కిం ప్రాంతాల్లో ఇలాంటి ఫ్రూట్స్ని కల్టివేట్ చేస్తారంట. అండ్ చాలా తక్కువ పర్సంటేజ్లో రేర్గా కనిపిస్తుంది ఇండియాలో. అండ్ ప్రపంచంలో ఎక్కువగా కొన్ని మిలియన్స్ ప్రొడక్షన్ని ఏ కంట్రీ చేస్తుంది, ఏ ప్లేస్ చేస్తుంది అంటే మెక్సికో. ఇప్పటికీ మెక్సికో అవకాడో ప్రొడక్షన్లో ప్రపంచంలో టాప్గా ఉందని చెప్పొచ్చు. సో అది ఒక పాయింట్ మీకు గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది ఫ్యాక్ట్ కిందకి. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి ఇండియాలో దీన్ని కమర్షియల్ ఫ్రూట్ కిందకి కన్సిడర్ చేయరు. అండ్ యాజ్ వెల్ as అ బటర్ ఫ్రూట్గా కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. అలాంటి అవకాడో డే అనేది ఎప్పుడు అంటే 31st జూలైగా చెప్పొచ్చు. దీనికి ఎక్కువగా మెడిసిన్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండడం వల్ల సో దీని అవేర్నెస్ అనేది పీపుల్కి తెలియాలి కాబట్టి దీనికంటూ ఒక ప్రత్యేకమైన డేని క్రియేట్ చేయడం జరిగింది. అది దీని యొక్క ఇంపార్టెన్స్ అంతే. సో July 31st నేషనల్ అవకాడో డే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి యాన్యువల్ ఫీల్డ్ సీజన్ ప్రోగ్రామ్. సో ఈ యాన్యువల్ ఫీల్డ్ సీజన్ ప్రోగ్రామ్ అనేది మైన్స్కి సంబంధించింది, గనులకి సంబంధించింది. సో యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ క్లాసిఫికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫీల్డ్ సీజన్ ప్రోగ్రామ్కి సంబంధించి ఈ రెండింటి యొక్క గైడ్లైన్స్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సో ఇదేం చేస్తుందంటే వీటి యొక్క గైడ్లైన్స్ మేరకు మైన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం, మైన్స్ని సర్వే చేయడం అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చేయడం అనేది చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తుంది. అలా ఈ సంవత్సరం కూడా 7 డిఫరెంట్ స్టేట్స్లో లిథియం నుంచి మిగతా ఎలిమెంట్స్కి సంబంధించిన ఈ ఏవైతే కేటగిరీస్ నేను చెప్పానో ఎక్స్ప్లోరేషన్ కానీ ఏదైతే సర్వే కానీ ఎగ్జామినేషన్ కానీ సో ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. లైక్ జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఈ 7 స్టేట్స్లో ఇటీవల మనకి ఈ ఫీల్డ్ సీజన్ ప్రోగ్రామ్ కింద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ మైనింగ్ విభాగానికి సంబంధించిన ఆఫీసుల యొక్క సహాయంతో, రీజనల్ ఆఫీస్ యొక్క సహాయంతో మనకి సర్వే చేసి ఆ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది మైన్స్కి సంబంధించి. సో దాంట్లో పలు ఇంపార్టెంట్ విషయాలను కూడా చెప్పడం జరిగింది. అది మనకి ఇక్కడ రిపోర్ట్. ప్రతి సంవత్సరం జరిగేదే. 2017 నుంచి 20 మధ్యలో 14 ప్రాజెక్ట్స్ జరిగాయి. 2020-21కి సంబంధించి 7 ప్రాజెక్ట్స్ జరిగాయి అండ్ డిఫరెంట్ స్టేట్స్లో, ఈ 7 డిఫరెంట్ స్టేట్స్లో అది ఇక్కడ రిపోర్ట్గా చెప్పచ్చు. అండ్ ప్రధాన ఎలిమెంట్ ఏది, ప్రధాన మైన్ ఏది అంటే లిథియంగా కూడా చెప్తున్నారు. అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం లిథియం ఎక్కువగా ఉన్న స్టేట్, రిజర్వ్స్ ఉన్న స్టేట్ ఏది అంటే కర్ణాటక. సో కర్ణాటకలో అండ్ 1600 టన్స్, దీంతో పాటు మధ్యప్రదేశ్ కూడా అంట. సో కర్ణాటక, మధ్యప్రదేశ్లో కలిపి దాదాపుగా మనకి 1600 టన్స్ దాకా లిథియం రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. టాప్ స్టేట్గా కర్ణాటక అని చెప్తున్నారు లిథియం ప్రొడక్షన్లో లేదా లిథియం మైన్స్ ఉన్న ప్లేసెస్లో అని చెప్పి. సో ఇది దీని యొక్క ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. అలాగే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే మనకి కోల్కతా కేంద్రంగా ఉంది. సో వెస్ట్ బెంగాల్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ యాజ్ పర్ ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రీసెంట్గా మనకి యూనియన్ మినిస్టర్ ఈ ఏదైతే బీహార్లో కానీ అండ్ మిగతా ప్రాంతాల్లో కానీ మైన్స్ కానీ రిజర్వ్స్ గురించి కానీ చెప్పారు. సో అప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కూడా, బీహార్లో భారతదేశంలో ఎక్కువగా గోల్డ్ మైన్స్ ఉన్నాయి అని చెప్పేసి, దాదాపుగా భారతదేశం మొత్తం కూడా 500 టన్స్ గోల్డ్ మైన్స్ అని ఉన్నాయని, ఎక్కువగా ఉన్నవి మనకి బీహార్లో 44%తో అని చెప్పేసి అండ్ ఇలా డిస్కస్ చేసుకోవడం జరిగింది. 3rd ప్లేస్లో కర్ణాటక ఉంది అండ్ 1st ప్లేస్లో బీహార్ ఉందని చెప్పి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో అది కూడా ఆ సర్వే కూడా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిందిగా చెప్పొచ్చు. సో ఇది మనకి యాన్యువల్ ఫీల్డ్ సీజన్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. ఈ ప్రోగ్రామ్ మొత్తంలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ కలకత్తాలో ఉంది. యాజ్ పర్ ద యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ క్లాసిఫికేషన్ ప్రకారం, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి అండ్ ఎవ్రీ ఇయర్ జరిగే ఫీల్డ్ సీజన్ ప్రోగ్రామ్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ మైన్స్ని సర్వే చేయడం, దాని తర్వాత అక్కడున్న వాటిని ఎక్స్ప్లోర్ చేయడం అండ్ మైన్స్ డెప్త్ని చూడడం, వాటిని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చేయడం అనేది ఈ ప్రాజెక్ట్లో భాగంగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ అవార్డ్కి సంబంధించింది మహారాష్ట్ర భూషణ్ పురస్కార్. మహారాష్ట్ర భూషణ్ పురస్కార్ అనేది ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ప్రకటించింది అంటే ఆశా భోస్లే గారికి ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో దీనిని నెక్స్ట్ త్వరలోనే మనకి ఆశా భోస్లే గారికి మహారాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవిడ గురించి అందరికీ తెలుసు, ప్రముఖ ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్గా చెప్తారు. పలుసార్లు నేషనల్ అవార్డ్స్ని, చాలా అవార్డ్స్ని, ఫిలింఫేర్ అవార్డ్స్ని కూడా అందుకున్న వ్యక్తి. అండ్
పద్మశ్రీ పద్మభూషణ్ లాంటి అవార్డ్స్ని కూడా అందుకున్న వ్యక్తిగా చెప్పొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ 2001లో దాదా సాహెబ్ పాల్కే అవార్డుని కూడా అందుకున్నారు. నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్ని అందుకున్నారు, పద్మశ్రీ లాంటి అవార్డ్స్ని అందుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 2001లో దాదా సాహెబ్ పాల్కే అవార్డుని అందుకున్నారు. అండ్ అలాంటి ఆశా భోస్లే గారికి ఆ ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్, సో ఈమెకి ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర భూషణ్ పురస్కార్ అనే దాన్ని ప్రకటించడం జరిగింది. సో ఇటీవల మినిస్ట్రీ ఎన్విరాన్మెంట్ భారత ఎవరైతే మనకి పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉందో లెపర్డ్స్ చిరుతపులులకు సంబంధించిన ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. సో దానికి ఏమని పేరు పెట్టింది అంటే స్టాటస్ ఆఫ్ లెపర్డ్స్, కో ప్రిడేటర్స్ అండ్ మెగా హెర్బివోర్స్ అని చెప్పేసి 2018కి సంబంధించిన ఒక రిపోర్ట్ ఇచ్చింది. అంటే 2014లో భారతదేశంలో మనకి ఈ చిరుత పులులు లెపర్డ్స్ వచ్చేసి 7,910గా ఉన్నాయి. అండ్ 2018కి వచ్చేటప్పటికి వీటి సంఖ్య కాస్త 12,852 కింద చేరింది అంట. అంటే ఈ ట్రెమండరస్గా పాపులేషన్ అనేది చిరుత పులులది భారతదేశంలో ఇంక్రీజ్ అయినట్టు ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. సో ఇది ఒకటి అయితే, ఇంకొకటి ఏంటంటే మనకి భారతదేశంలో స్నో లెపర్డ్స్ అనేవి ప్రత్యేకంగా ఎక్కడ దొరుకుతాయంటే హిమాచల్ ప్రదేశ్లో. సో ఇది కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, లెపర్డ్స్ గురించి చెప్తున్నాం కాబట్టి. దాదాపుగా చాలా కంట్రీల్లో చూసుకుంటే ఇండియాని కంపేర్ చేస్తే టైగర్ పాపులేషన్లో కానీ లెపర్డ్స్ చిరుత పులుల పాపులేషన్లో కానీ భారతదేశం చాలా డెవలప్మెంట్ సాధించిందని చెప్పాలి. సో దానికి గాను 2014ని 2018ని కంపేర్ చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ స్టాటస్ ఆఫ్ లెపర్డ్స్, కో ప్రిడేటర్స్ అండ్ మెగా హెర్బివోర్స్ అనే దానితో ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. అలాగే ప్రపంచంలో మనకి అత్యధికంగా లెపర్డ్స్ ఉన్న కంట్రీ ఏది అంటే చైనా. చైనాలో దాదాపుగా 2000 to 2500 2000 నుంచి 2500 దాకా స్నో లెపర్డ్సే ఉన్నాయి. మంచు చిరుత పులులే 2000 నుంచి 2500 దాకా ఉన్నాయి చైనాలో. సో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీగా దీన్ని చెప్పొచ్చు లెపర్డ్స్ విషయంలో. అండ్ విషయానికి వస్తే భారతదేశంలో కూడా ఎక్కువ లెపర్డ్స్ ఉన్నాయి, బట్ నాట్ కంపేర్ టు ద చైనా, అంత లేవని చెప్పొచ్చు. బట్ ఇది చాలా మంచి ఇంక్రిమెంట్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే చైనాలో ఇంత సంఖ్య ఉన్నా చైనా మిగతా లాంటి కంట్రీల్లో ఇలాంటి లెపర్డ్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు పొల్యూషన్ని తట్టుకోలేకపోతున్నాయి. కానీ భారతదేశంలో లెపర్డ్స్ కానీ పులులు కానీ కంప్లీట్గా దీనికి వ్యతిరేకంగా డబుల్ పాపులేషన్, ట్రిపుల్ పాపులేషన్ నుంచి కూడా చూపిస్తున్నాయని చెప్పొచ్చు. సో ఇది ఎన్విరాన్మెంట్ పరంగా చూస్తే లేదా యానిమల్స్ని ప్రొటెక్షన్ పరంగా చూసుకున్న, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ పరంగా చూసుకున్న ఒక గుడ్ ఇంప్రూవ్మెంట్గా కూడా మనం చెప్పొచ్చు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి ఇప్పుడు మంత్రిగా ఉన్నది ఎవరు అంటే భూపేంద్ర యాదవ్. సో భూపేంద్ర యాదవ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అంటే పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి AI ఫర్ ఆల్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్ అనే ఒక ప్రాజెక్ట్ని ఇటీవల ఇంటెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సో ఈ రెండు కలిసి సంయుక్తంగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫర్ ఆల్ అనే దాన్ని తీసుకొచ్చాయి. సో ఇండియాలో ఉన్న పీపుల్కి లేదా భారతదేశపు ప్రజలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద అవగాహన పెంపొందించడానికి, సో దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి ఈ ప్లాట్ఫామ్ని ఇటీవల ఇంటెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ రెండు సంయుక్తంగా కలిసి ఈ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చాయని చెప్పొచ్చు. అది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వన్, రాజీవ్ గాంధీ గ్రామీణ్ అండ్ భూమిన్ కృషి మజూదార్ న్యాయ యోజన. సో రాజీవ్ గాంధీ గ్రామీణ్ భూమిన్ అండ్ కృషి మజూదార్ న్యాయ యోజన అనే పథకం. ఈ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రారంభించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది ఏంటి అంటే ఎవరైతే వ్యవసాయ కూలీలుగా ఉంటారో, సో వాళ్ళకి ఎవరికైతే ల్యాండ్ ఉండదో అలాంటి వాళ్ళకి 6,000 రూపీస్ని 6,000 రూపాయలని సో ఆర్థిక పరంగా సాయం చేయడం కోసం ఈ పథకాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. హూ ఆర్ నాట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ఫార్మర్ ల్యాండ్. సో ఫార్మ్ ల్యాండ్ ఎవరికైతే ఉండదో అండ్ ఎవరైతే మనకి ఓన్లీ లేబర్స్గా మాత్రమే, అగ్రికల్చర్ లేబర్స్గా మాత్రమే ఉంటారో, సో అలాంటి వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఇలాంటి దాన్ని తీసుకొచ్చింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. రాజీవ్ గాంధీ గ్రామీణ భూమి కృషి మజుందార్ న్యాయ యోజనగా చెప్పొచ్చు. అలాగే ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్గా భూపేష్ బఘెల్ ప్రస్తుతం ఉన్నారు. సో నెక్స్ట్ వన్, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఈజీ న్యూస్. సో పేటిఎం పేమెంట్ బ్యాంక్ అనేది న్యూస్లో ఉంది. దీనికి కారణం ఫాస్ట్ ట్యాగ్. సో ఇండియాలోనే ఇది ఫస్ట్ బ్యాంక్గా క్లెయిమ్ చేసుకుంది అండ్ 1 crore ఫాస్ట్ ట్యాగ్స్ని ఇది ఇష్యూ చేసింది. సో 1 crore ఫాస్ట్ ట్యాగ్స్ని ఇది ఇష్యూ చేసినందుకు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇదే భారతదేశంలోని ఫస్ట్ బ్యాంక్గా ఇట్లాంటి వాటిని ఇష్యూ చేయడంలో ఫస్ట్ ప్లాట్ఫామ్ అని కూడా ఇటీవల మనకి పేటిఎం చెప్పడం జరిగింది. అది పేటిఎం పేమెంట్స్కి సంబంధించిన విషయం. సో పేటిఎం పేమెంట్స్ ఈజ్ రీచ్డ్ 1 crore మైల్ స్టోన్గా చెప్పొచ్చు. అది కూడా ఏ విషయంలో అంటే మనకి ఫాస్ట్ ట్యాగ్ విషయంలో.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఈరోజు ఏవైతే మనం డిస్కస్ చేసామో కరెంట్ అఫైర్స్ అవి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, జగనన్న విద్యా దీవెన అని చెప్పేసింది. జగనన్న విద్యా దీవెన సో ఏదైతే మనకి అమౌంట్ ఉందో దానికి సంబంధించింది ఇటీవల దాన్ని గ్రాంట్ చేయడం జరిగింది, దాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అండ్ దాదాపుగా 693 కోట్లకి పైగా మనకి మనీని ఇటీవల లాంచ్ చేశారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ ఛాలెంజ్. సో ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. భారతదేశంలోని పలు సిటీస్లో లేదా అర్బన్ ఏరియాస్లో ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో మార్పు తెచ్చేందుకు తీసుకొచ్చిన పాలసీ కింద ఈ ఛాలెంజ్ని తీసుకొచ్చింది. సో ఈ ఛాలెంజ్లో భారతదేశానికి చెందిన డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న 11 సిటీలు సో అవార్డుని కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, నేచర్ ఇండెక్స్ ర్యాంకింగ్లో భారతదేశానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది 17th ర్యాంక్ని సంపాదించుకుంది. అండ్ చైనీస్ అకాడమిక్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. హార్వర్డ్ యూనివర్సిటీ సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ జర్మన్కి సంబంధించిన ఇంకొక యూనివర్సిటీ థర్డ్ ప్లేస్లో ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్, డాక్టర్ సందీప్ అట్వారా. సో డాక్టర్ సందీప్ అట్వారా ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే ఉందో సో దాంట్లోని కమిటీలో లేదా ఆ ప్యానెల్లో వన్ ఆఫ్ ద మెంబర్గా అండ్ ఫస్ట్ ఇండియన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ ఈయన కీమ్స్ విభాగంలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, రావిడిస్వేర్ అనేది మనకి హెపటైటిస్ సి అనే వ్యాధికి సంబంధించిన వన్ ఆఫ్ ద చీపెస్ట్ డ్రగ్గా, మోస్ట్ ఎఫిషియంట్ డ్రగ్గా చెప్తున్నారు. సో దీన్ని ఇటీవల మలేషియా ప్రభుత్వం రిలీజ్ చేసింది. అండ్ ద నెక్స్ట్ వన్, బ్రాండ్ న్యూ నేషన్. సో మనకి బ్రాండ్ న్యూ నేషన్ అనేది బుక్కి సంబంధించింది. రవీందర్ కౌర్ ఎవరైతే ఉన్నారో సో ఆ బుక్ రాసిన ఆధార్గా చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్, నేషనల్ అవకాడో డే అనేది జూలై 31st దీన్ని రికగ్నైజ్ చేశారు. అండ్ యాన్యువల్ ఫీల్డ్ సీజన్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి మైన్స్కి సంబంధించింది. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో సో దాని యొక్క గైడ్లైన్స్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ని నిర్వహించి సో మైన్స్ యొక్క ఎక్స్ప్లోరేషన్ కానీ, మైన్స్ యొక్క సర్వే కానీ అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కానీ చేపడుతుంది. అలా 2020-21కి సంబంధించి 7 స్టేట్స్లో లిథియం లాంటి ఎలిమెంట్స్ యొక్క మైనింగ్ని చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, మహారాష్ట్ర భూషణ్ పురస్కార్ని ఇటీవల ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ అండ్ ప్రముఖ అవార్డు గ్రహీత చాలా అవార్డు గ్రహించిన పర్సన్గా చెప్పొచ్చు దాదాసాహెబ్ పాల్కే అవార్డుని 2001లో తీసుకున్న ఆశా భోస్లే గారికి ఈ అవార్డు లభించింది. స్టాటస్ ఆఫ్ లెపర్డ్స్, కో ప్రెడేటర్స్ అండ్ మెగా హెర్బివోర్స్ అనేది 2018 మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ 2018కి సంబంధించిన రిపోర్ట్ని ఇటీవల రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి 2014లో భారతదేశంలో 7,910 లెపర్డ్స్ ఉన్నాయని, అయితే 2021 వచ్చేటప్పటికి వాటి సంఖ్య కాస్త 12,800కి పైగా వెళ్ళింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. 12,852 లెపర్డ్స్ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫర్ ఆల్ అనే దాన్ని ఇంటెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కలిపి సంయుక్తంగా స్టార్ట్ చేశాయి. రాజీవ్ గాంధీ గ్రామీణ్ భూమిక అండ్ భూమిని కృషి మజుదార్ న్యాయ యోజన. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎవరైతే ఏ రైతులైతే ఓన్గా భూమి ఉండదో వ్యవసాయ కూలీలుగా ఉంటారో అలాంటి వాళ్ళకి దాదాపుగా 6,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ పథకాన్ని స్టార్ట్ చేసింది. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఫాస్ట్ ట్యాగ్ ఇష్యూ రిలీజ్ చేసే వాటిల్లో చాలా ముందుందని, భారతదేశంలో ఇది 1 crore ఫాస్ట్ ట్యాగ్స్ని రిలీజ్ చేసి లేదా ఇష్యూ చేసి మనకి మైల్ స్టోన్ని కూడా క్రియేట్ చేసిందని, ఇదే ఫస్ట్ బ్యాంక్ అలాంటి అచీవ్మెంట్ చేయడం అని చెప్పేసి పేటిఎంస్ పేమెంట్ బ్యాంక్ ఇటీవల చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.